బోనాల పండుగ సందర్భంగా మల్కాజ్గిరిలోని ఉజ్జయిని మహంకాళి దేవాలయం, సఫిల్గూడలోని కట్టమైసమ్మ దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావుతో పాటు పలువురు ప్రముఖులు ఆలయాలను సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు. ఆలయ అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. బోనాల పండుగ నేపథ్యంలో ఆలయాలకు వేలాదిగా తరలివచ్చిన భక్తులతో పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వహణ కమిటీ ప్రత్యేక క్యూ లైన్లు, తాగునీరు, ప్రసాదం పంపిణీ భద్రత ఏర్పాట్లు చేసింది. పోలీసుల పర్యవేక్షణలో భక్తులు క్రమ పద్ధతిలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించగా మల్కాజ్గిరి అంతటా బోనాల వేడుకలు భక్తి శ్రద్ధలతో కొనసాగాయి. పుట్టినకి కార్యక్రమం చేయడం చేస్తారు కాబట్టి వాళ్ళని ప్రభుత్వాలు వాళ్ళ దర్శనం చెందడానికి చదువుకుంటున్నారు. जाओ ना అదే ప్రకారంగా ఈ దర్శించుకొని మా యొక్క కర్తవ్యానికి సహకరించాలి. కానీ స్థలం ఒక ఎకరం స్థలం ఇప్పిస్తే మళ్ళీ అమ్మవారు మాంగళ గుడి కూడా వస్తారు. మాకు తెలియదు అలాంటి వాళ్ళు ఉంటే ముందుకు రండి. రావాలమ్మా రావాలి. ఈ తొవ్వని నేలకు పక్కకి ఎందుకని డప్పులు నీళ్ళలో మరి వాళ్ళ వృత్తిలోకి ఆరోగ్యం జరుగుతుంది. తొందరగా తగ్గించుకొని మీ సావధానకి వెళ్ళి మళ్ళీ వచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని చూసి వారి అమ్మవారు మనకు ఈ సంవత్సరం వస్తువులు లేకుండా మంచి అవకాశం కలిగించింది. ఆ యొక్క అవకాశాన్ని చాలా ఇబ్బందులు జరుగుతుంది. స్థలం కూడా లేదు. వాళ్ళు ఎవరున్నా కానీ అమ్మవారు వెళ్ళి మేము మొక్కుబడి తీసుకోవాలమ్మా. ఎవరు మాయమాట నమ్మకూడదు. ఆదాయ కంపెనీ వాళ్ళు అన్ని ఏర్పాటు చేస్తారు. తొందర రావాలి. అమ్మవారి ఆలయంలోకి వెళ్దాం అనుకున్న వాళ్ళు 4 గంటలు రండి, ప్రశాంతంగా వదులుతాం. ఇప్పుడు విఐపీలు వస్తారు, అలాగే బోనాలు వస్తాయి, క్వశ్చన్లు వస్తాయి. కాబట్టి అప్పుడు కొంచెం ఇబ్బంది ఎక్కువని తొందరగా తగ్గించుకోవడానికి మనం చేస్తున్నాం. బాబు ఇక్కడ ఈ సంవత్సరం పప్పు యాదవ్ స్పీకర్
మంచిగా ఉన్నాయి ఏం తీయకు విశాల్ మాట్లాడు విశాల్తో మాట్లాడు ఒక్క నిమిషమే ఈ చేతుల్లో బాబా